ఇటాలియన్ బీన్ సూప్. వావ్, ఇటాలియన్ బీన్ సూప్. మామూలుగానే మనకు కాంటినెంటల్ డిషెస్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. సో ఇలా హెల్తీగా చేసుకుంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. సూప్ అన్నావు కాబట్టి సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. ఇటాలియన్ యాడ్ చేసావు కాబట్టి ఓకే మరి. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బీన్ సూప్లో వైట్ బీన్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో చక్కగా వైట్ బీన్స్ యూస్ చేస్తున్నావు అనమాట. సో అండ్ వెజ్ స్టాక్ తీసుకొచ్చేసావు. యూజువల్గా మనం సూప్లో ఏమేమైతే యూస్ చేస్తామో లైక్ థైమ్ తీసుకొచ్చావు అండ్ చిల్లీ ఫ్లేక్స్. సో ఒక ఇటాలియన్ కైండ్ ఆఫ్ టేస్ట్ మనకి ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ఈ ఇంగ్రీడియంట్స్తో. మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో వైట్ బీన్స్ ఆల్రెడీ నేను బాయిల్ చేసే తెచ్చాను. సో కొన్ని మనం దీన్ని బ్లెండ్ చేయాలి. ఓకే, మిక్సీ జార్ ఒకటి, ఒక స్పూన్ కూడా, సో కొన్ని వాటర్ వేసేసుకుందాం. అలాగే సో మనం నెక్స్ట్ ప్రొసీజర్ చేసేసుకుందాం. ముందుగా కొంచెం బటర్, అలాగే కొంచెం వెల్లుల్లి. సో క్రష్ చేసి క్రష్ చేసి తీసుకొచ్చాను. కొన్ని మిరియాలు, అలాగే కొన్ని ఉల్లిపాయలు, తర్వాత పాలకూర, సో చక్కగా మనం గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ కూడా యూస్ చేస్తున్నాం అన్నమాట. సూప్ లో అయితే అవి కనిపించవు. సపరేట్ గా మనం ఫ్రై చేయడమో కర్రీ చేయడమో అంటే అది అసలు తీసుకోరు ఎవరు. సో ఇప్పుడు అందరికీ కూడా ఐరన్ చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ముఖ్యంగా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో అందులో కూడా కొంతమందికి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నచ్చవు. పెద్దవాళ్ళైనా వాళ్ళకి కొంచెం సర్ది చెప్పడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలా మనం సూప్లో కానీ ఏ ఫామ్లో అయినా మనం గ్రీన్ లీఫీస్ యాడ్ చేయొచ్చు. ఓకే, చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ముందుగా మనం చేసుకున్న పేస్ట్ కూడా వేద్దాం. ఓకే, ఇందులోనే మనం వెజిటబుల్ స్టాక్ కూడా యాడ్ చేద్దాం. యూజువల్గా ఏంటంటే మనం ఎలాగో బీన్స్ ఉడికించుకున్నాం కాబట్టి ఆ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. అవును. సో కావాలంటే మనం ఇందులో చికెన్ స్టాక్ కూడా యూస్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేనైతే వెజిటబుల్ స్టాక్ యూస్ చేశాను. మనం ఏ వెజిటబుల్స్ అయినా బాయిల్ చేస్తాం కదా, ఆ వాటర్ ఏదన్నా మనం యూస్ చేయొచ్చు. ఓకే, సో సూప్ మనకు చాలా థిన్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఇంకొన్ని వాటర్ కూడా వేసి దాన్ని బాయిల్ అవ్వనిద్దాం. ఓకే, ఓకే పర్లేదు. సో చక్కగా మరిగిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాము మరి. ఓకే, సో మనకు అనుకున్న కన్సిస్టెన్సీ కూడా మనం మీట్ అయ్యాము. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ మనం సీజనింగ్ చేద్దాము. ఒక స్పూన్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం థైమ్, కొంచెం సెలరీ, కొంచెం సాల్ట్, అలాగే ఫైనల్గా వైట్ బీన్స్ ఎలాగో మనం మిక్సీ పట్టాం, ఇంకొన్ని కూడా అలాగే వేసేద్దాం. సో అలా క్రంచీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే,
ఫైనల్ టచ్ లెమన్తో. ఓకే లాస్య, ఇటాలియన్ బీన్ సూప్ రెడీ అయిపోయింది. ఇటాలియన్ బీన్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఇటాలియన్ బీన్ సూప్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన వైట్ బీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ 1, సెలరీ కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 3, థైమ్ కొద్దిగా, తరిగిన పాలకూర 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెజ్ స్టాక్ తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. ఇటాలియన్ బీన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన బీన్స్ లో కొన్నింటిని పక్కన పెట్టుకొని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో వెన్న వేసి వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న బీన్స్ పేస్ట్, వెజ్ స్టాక్ వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, థైమ్, సెలరీ, ఉప్పు, ఉడికించిన బీన్స్ వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ ఇటాలియన్ బీన్ సూప్ రెడీ.